హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన టాపిక్ ఫేస్బుక్లో డిలీట్ చేసిన మెసేజెస్ కానీ, పోస్ట్ కానీ లేదా ఇంకేదైనా కానీ ఎలా మనం బ్యాకప్ తెచ్చుకోవాలి. సో అది ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాను. సో దీంట్లో నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయి ఉన్నాను. మీరు ఒకవేళ లాగిన్ అవ్వకపోతే లాగిన్ అయిపోండి. సో ఓకే. సో వన్స్ దీంట్లో లాగిన్ అయిపోయిన తర్వాత అక్కడ చూడండి, రైట్ సైడ్ ఈ బటన్ ఉంది కదా, మెనూ బటన్, దీన్ని క్లిక్ చేయాలి. సో దీంట్లో కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే లాస్ట్లో మనకు సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని మనం క్లిక్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేశాక మళ్ళీ మనకు సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీన్ని మనం క్లిక్ చేయాలి. సో దీంట్లో మనకు మన అకౌంట్కి సంబంధించిన అన్ని రకాల సెట్టింగ్స్ కనిపిస్తాయి. చూడండి, అకౌంట్ సెట్టింగ్స్, సెక్యూరిటీ, ప్రైవసీ, తర్వాత ఫేస్బుక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. సో దీంట్లో మీరేం చేయాలి అంటే యువర్ ఫేస్బుక్ ఇన్ఫర్మేషన్ ఒక ఆప్షన్ ఉంది కదా, సో దీంట్లో కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే డౌన్లోడ్ యువర్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. చూడండి, డౌన్లోడ్ ఏ కాపీ ఆఫ్ యువర్ ఇన్ఫర్మేషన్ టు కీప్ ఆర్ టు ట్రాన్స్ఫర్ అనదర్ డివైస్. సో ఈ ఆప్షన్ని యూటిలైజ్ చేసుకొని మనం బ్యాకప్ తెచ్చుకుంటున్నాం అనమాట. డేటా ఏదైతే డిలీట్ అయిందో దాన్ని రికవర్ చేసుకుంటున్నాము. సో ముందుగా దాన్ని క్లిక్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తాను. చూడండి, రిక్వెస్ట్ కాపీ, తర్వాత అవైలబుల్ కాపీస్ అని ఉంటుంది. సో అవైలబుల్ కాపీస్ అంటే మీరు ఏదైనా ఇంతకుముందు రిక్వెస్ట్ పెడితే అది ఇక్కడ ఉంటుంది, కొత్తగా రిక్వెస్ట్ పెట్టాలంటే ఇక్కడ ఉంటుంది అనమాట. సో చూడండి, దీంట్లో మీరు ఏమేమి తెచ్చుకోవచ్చు అంటే పోస్ట్లు ఏదైనా డిలీట్ చేసిన తర్వాత ఫొటోస్, వీడియోస్, కామెంట్స్, తర్వాత లైక్స్, రియాక్షన్స్, ఫ్రెండ్స్, స్టోరీస్. యాక్చువల్గా ఈ ఆప్షన్ దేనికి పనిచేస్తుంది అంటే మన ఫేస్బుక్ని ఇంకొక మొబైల్లోకి కానీ లేదా ఇంకో ఏదైనా డివైస్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ ఒక కాపీ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ కాపీని మనం డైరెక్ట్గా అక్కడ యూస్ చేసేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఫేస్బుక్ అందులో వస్తుందన్నమాట. సో దానికోసం అనేది ఈ ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ యూస్ చేసుకొని మనం ఈ రికవర్ చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు పోయిన డేటా అంతా కూడా. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నాకు ఇవన్నీ వద్దు, నాకు ఓన్లీ మెసేజ్ కావాలి. సో నేను నిన్న మొన్న కొన్ని మెసేజ్ డిలీట్ చేశాను అనుకోకుండా. సో వాటిని నేను రికవర్ చేసుకోవాలి అంటే ఏం చేస్తున్నానంటే మెసేజ్ సెలెక్ట్ చేసుకొని కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. ఈ స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు డేట్ రేంజ్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే ఆల్ ఆఫ్ మై డేటా అండ్ డేట్ రేంజ్ అని ఉంది. సో ఆల్ ఆఫ్ మై డేటా అంటే కంప్లీట్ అంత డేటా వచ్చేస్తుంది. అండ్ డేట్ రేంజ్ అంటే ఓన్లీ మీ ప్రీవియస్ కావాలనుకో, నాకు ఒక 3 days బ్యాక్ నుంచి కావాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే 1st October నుంచి 4th October ఇవాళ వరకు పెట్టుకొని ఓకే చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఫార్మాట్ మీకు ఏ ఫార్మాట్లో కావాలి, HTML కావాలా, JSONలో కావాలా అడుగుతుంది. నేను HTMLలో కావాలి. అండ్ మీడియా క్వాలిటీ, ఒకవేళ మీరు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ డిలీట్ చేస్తే ఏ క్వాలిటీలో కావాలి, నేను హైలో పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ కింద క్రియేట్ ఫైల్ అని ఉంది కదా, సో దీన్ని మనం క్లిక్ చేయాలి. సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే చూడండి మనకు రిక్వెస్ట్ అనేది పెండింగ్లోకి వెళ్ళిపోయింది. సో వన్స్ ఇది అప్రూవ్ అయిపోయిన తర్వాత మన కాపీ అనేది వచ్చేస్తుంది. సో ఆ కాపీని మనం డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మనం చూసుకుంటే మనం డిలీట్ చేసిన మీడియా ఫైల్స్ కానీ, ఫొటోస్ కానీ, ఆ మెసేజ్కి సంబంధించిన టెక్స్ట్ కానీ అంతా కూడా ఉంటుందన్నమాట. సో ఇలా ఈ టెక్నిక్ యూజ్ చేసుకొని మనం ఫేస్బుక్ మెసేజెస్ని డిలీట్ అయిన వాటిని కూడా మనం రికవర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.